జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మనీషా రెడీ అయిపోయినట్టేగా? ఐఎమ్ రెడీ మామ్. ఇంతకీ లక్ష్మి ఏది? కొంచెం దాహంగా ఉంది, వాటర్ తీసుకురమ్మంటే తీసుకురావడానికి వెళ్ళింది. 1 సెకండ్. హలో, చెప్పండి చెప్పండి, ఎలా ఉన్నారు? మనీషా, నువ్వు పైకి నవ్వుతూ కనిపిస్తున్నా లోపల బాధగా ఉన్నావని నాకు తెలుసు. నువ్వు మిత్రాన్ని ప్రేమించినప్పుడు వద్దని కాదని అనలేదు. నీ మాట విన్నాను. నీ నిర్ణయాన్ని గౌరవించాను. ఎందుకంటే నీ సుఖం సంతోషం నేను కోరుకుంటున్నాను కాబట్టి. కాని అదే మిత్రని నేనిప్పుడు వద్దు అంటున్నాను. ఎందుకంటే నువ్వు ప్రేమించినప్పుడు తను సింగిల్. తన జీవితంలో నువ్వు తప్ప మరొకరు లేరు. ఇప్పుడు తన జీవితంలో మరో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నువ్వు ప్రేమించిన వాడి భార్య స్థానంలో ఉంది. అందువల్ల నువ్వింకా తన గురించి ఆలోచించటంలో అర్థం లేదు. ప్రతి ఒక్కరూ జీవితంలో చాలా వాటి గురించి కలలు కంటారు మనీషా. అన్నీ నిజమవ్వాలని ఆశపడతారు. నిజమైతే బావుంటుందని బాగా కోరుకుంటారు. కానీ అందరికీ కోరుకున్నవన్నీ అందవు. అలా అని అక్కడితో వాళ్ళ జీవితం ఆగిపోదు. అందిన వాటితో జీవితాన్ని అందంగా మలుచుకుంటారు. జరిగినవన్నీ మన మంచికే అనుకొని సర్దుకుపోతుంటారు. ప్రేమించినవాడు తప్పిపోతే ఏ? నీరజ్ లాంటివాడు ఒక మంచి అబ్బాయిని జీవితంలోకి వస్తున్నాడు. నీ ప్రేమని ప్రేమించిన వాణ్ణి మర్చిపోయి నిన్ను ప్రేమించే నీరజ్తో కొత్త జీవితాన్ని ప్రారంభించు మనీషా. అనంత, ఏంటి తల్లి కూతుళ్ళిద్దరూ ముచ్చట్లు పెట్టుకున్నారు? ఏమీ లేదు బాబాయ్ గారు. రేపు పెళ్ళయ్యాక నా కూతురు మీ ఇంటికొచ్చేస్తుంది కదా. ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అని తల్లిగా నేను చెప్పుకోవాలి కదా. అమ్మా మనీషా, నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా? అవును తాతయ్య. నాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా. నిన్ను నీ రజని కలిపేస్తే నాకు బాధ్యత తీరిపోతుంది. ఈ నిశ్చితార్థం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిపోవాలి. రేపు పెళ్లి కూడా దిగ్విజయంగా జరిగిపోతే మిమ్మల్ని ఇద్దరినీ అమెరికా పంపించి నా భుజాల మీద ఉన్న బరువును నేను దించేసుకోవాలి. తాతయ్య, అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి. మీరు నిశ్చింతగా ఉండండి. సరేనమ్మా. అనంత, నేను వెళతాను. పంతులు గారు పిలిచినప్పుడు మనీషాని తీసుకొనిరా. అలాగే బాబాయ్ గారు. నువ్వు ప్రేమించినప్పుడు తను సింగిల్. తన జీవితంలో నువ్వు తప్ప మరొకరు లేరు. ఇప్పుడు తన జీవితంలో మరో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నువ్వు ప్రేమించిన వాడి భార్య స్థానంలో ఉంది. ప్రేమించిన వాడు తప్పిపోతే ఏ? నీరజ్ లాంటివాడు ఒక మంచి అబ్బాయి నీ జీవితంలోకి వస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ. లక్ష్మి, మావయ్య గారు, ఏమైందమ్మా? ఇప్పటిదాకా హుషారుగా ఉన్న నువ్వు ఉన్నట్టుండి ఉసూరుమని అయిపోయావేంటి? మనీషా గురించి ఆలోచిస్తున్నాను మావయ్య గారు. మనీషా గురించి ఆలోచించడానికి ఏముందమ్మా? జీవితంలో ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తే అది ఎవరికైనా కష్టంగానే ఉంటుంది కదా మావయ్య గారు.
నువ్వే విషయం గురించి మాట్లాడుతున్నావు లక్ష్మి? ఏం లేదు మావయ్య గారు. మనీషా ఇంతకు ముందు ఒకరిని ప్రేమించిందట. తను ప్రేమించిన అతనికి వేరే వాళ్ళతో పెళ్లి కూడా అయిపోయిందట. ఇవన్నీ నీకెలా తెలుసు లక్ష్మి? ఇందాక అనంత ఆంటీ మనీషా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు విన్నాను. ప్రేమించిన అతన్ని ఇప్పుడు మనీషా ఎలాగో పెళ్లి చేసుకోలేదు. మనసులో అతన్ని పెట్టుకుని ఇప్పుడు మనీషా నీరజ్ని పెళ్లి చేసుకోవాలి. ఏ అమ్మాయికైనా ఇది చాలా బాధ కలిగించే విషయం కదా మావయ్య గారు. అంతే కదా మావయ్య గారు? అంటే అవును, కరెక్టే. కానీ మనీషా మాత్రం ఈ పెళ్లి చేసుకుంటేనే మునుముందు సంతోషంగా ఉండగలుగుతుంది. నీరజ్ చాలా మంచి అబ్బాయి. మనీషాని అర్థం చేసుకుంటాడు, చాలా బాగా చూసుకుంటాడు. గత జీవితంలో ఒకరున్నంత మాత్రాన భవిష్యత్తులో ఇంకొకరితో జీవించకూడదని లేదు కదా మావయ్య గారు. పైగా మనీషా ప్రేమించిన వ్యక్తికి మరొకరితో పెళ్ళైపోయింది. అందువల్ల ఆ అబ్బాయి గురించి మనీషా ఇక ఆలోచించకూడదు. ఎందుకంటే ఆ అబ్బాయి జీవితంలో ఉన్న అమ్మాయికి మనీషా అన్యాయం చేయకూడదు కదా. ఎలా ఆలోచించినా మనీషా మనసుకి కొంచెం కష్టంగా అనిపించినా మనీషా మాత్రం ఈ పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ కదా మావయ్య గారు. నువ్వు చెప్పింది నిజం లక్ష్మి. జీవితంలో మనం ఎవరి కోసం ఆగిపోకూడదు, అవరోధంగా భావించి ఉండిపోకూడదు. ముందుకు సాగిపోవాలి. మన కోసం, ఉన్నవారి కోసం బతుకుతూ వెళ్ళిపోవాలి. మనీషా కూడా నీరజ్ని పెళ్లి చేసుకుంటే గతంలో తనకి తగిలిన గాయం కూడా నెమ్మదిగా మానిపోతుంది. అవును మావయ్య గారు, నాకు కూడా అదే అనిపించింది. మనీషా గతం గురించి ఆలోచిస్తూ ఈ నిశ్చితార్థం మీద మనసు పెట్టలేకపోవచ్చు. మనమంతా దగ్గరుండి తన జీవితాన్ని ఒక దారిలో పెట్టాలి మావయ్య గారు. అందుకే ఈ నిశ్చితార్థం తన జీవితంలో చెప్పుకునే సంబరంలా చెయ్యాలి. నువ్వు చేస్తావులే అమ్మా, నాకు ఆ నమ్మకం ఉంది. మనీషాకి నీరజ్తో పెళ్ళైపోతే నీకెలాంటి సమస్య ఉండదు. తనకి పెళ్ళైపోతే నాకు సమస్య ఉండకపోవడం ఏంటి మావయ్య గారు? మనీషాకి నీరజ్తో పెళ్ళవడానికి నాకు సమస్యలు లేకుండా పోవడానికి సంబంధం ఏంటి మావయ్య గారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.